శివుడికి కొడుకులే కాదు కూతుర్లు కూడా ఉన్నారు అని మీకు తెలుసా? ఒక రోజు శివపార్వతులు నందనవనానికి వెళతారు. అక్కడ పార్వతీదేవి ఒక చెట్టును చూసి ముగ్ధురాలు అవుతుంది. ఆ చెట్టు కల్పవృక్షము. ఈ చెట్టు దగ్గరికి వెళ్లి ఏ కోరిక కోరినా ఆ కోరికను తీరుస్తుంది. శివుడు పార్వతిని ఆ చెట్టు దగ్గర వదిలేసి శ్మశానానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు కింద కూర్చొని నాకు కూడా ఒక కూతురు ఉంటే బాగుండు అని అనుకుంటుంది. ఆ కోరిక విన్న కల్పవృక్షం ఒక దివ్యమైన ఆడపిల్లను పార్వతీదేవికి ఇస్తుంది. శివుడు లేనప్పుడు పార్వతీదేవి బాధని దూరం చేస్తుంది కాబట్టి అశోక అని, అలానే ఆమె ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి సుందరి అని అశోక సుందరిగా నామకరణం చేస్తుంది. ఈ అశోక సుందరి బత వలన పాండవులు అందరూ చనిపోయేవారు. ఎలానో తెలుసుకోవాలి అంటే చెప్పండి, వీడియో చేస్తాం. అలాగే శివ పార్వతుల తల భాగం నుండి ఉద్భవించిన ఒక జ్యోతి నుంచి ఒక కూతురు జన్మిస్తుంది. తనే జ్యోతిదేవి. ఈమెని నార్త్ ఇండియాలో జ్వాలాముఖి అమ్మవారిలా పూజిస్తారు. కశ్యప మహర్షి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. శివుడి శక్తి ఆ విగ్రహంలోకి ప్రవేశించడంతో ఒక పుత్రిక జన్మిస్తుంది. మనసు నుండి జన్మించింది కాబట్టి ఈమెని మానసదేవి అని పిలుస్తారు.